హాయ్, నేను మీ ఇందిరా సబాస్టి. వెల్కమ్ మెట్ స్టూడియోస్. మనకి రోజు వారి ప్రయాణంలో బస్సు అనేది ఎంత ముఖ్యమో, ఆ బస్సు నడపడానికి డ్రైవర్ గారితో పాటు ప్రయాణికులకి సహాయపడే కండక్టర్ గారు కూడా అంతే ముఖ్యం. ఈ రోజు మనం ఆ కండక్టర్ గారి లైఫ్ స్టోరీ కానివ్వండి, బస్సు ప్రయాణంలో వాళ్ళు ఎదుర్కొనే సవాళ్ళు, కష్టాలు, ఇవన్నీ వారి మాటల్లోనే విందాం. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయ్ కండక్టర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు చింతమాల రాములు. చింతమాల రాములు గారు. మీ ఫస్ట్ రోజు డ్యూటీ ఎలా ఉండేది? మీరు ఫస్ట్ రోజు ఎప్పుడు ఏ ఇయర్ లో జాయిన్ అయ్యారు మీరు డ్యూటీలో? నేను అక్టోబర్ ఇయర్ 1989. మీ ఫస్ట్ డే కండక్టర్ గా మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? కొత్త కదా, అప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. నేను ఆర్టీసీలో జాయిన్ కాకముందు ప్రైవేట్ బస్సులలో 6 సంవత్సరాలు చేశాను. ప్రైవేట్ ఎంప్లాయ్ గా చేశారు. ఇక్కడ ఖమ్మంలో ఒక 2 సంవత్సరాలు, 2-3 సంవత్సరాలు చేశాను. తర్వాత మళ్ళీ మదిర అక్కడ ఒక బస్సు కుటుంబాక రమేష్ గారు అని ఆయన గారు ఒక బస్సు తీసుకున్నాడు. ఆ బస్సుకి కండక్టర్ అవసరం ఉండి ఇక్కడ మా పాత బస్సు ఓనర్ గారు మోహన్ రావు గారితో ఒక మంచి కండక్టర్ ఎవరైనా ఉంటే చూడండి అని చెప్పి వారితోటి మాట్లాడారు. అప్పట్లో మీ జీతం ఎలా ఉండేది నెలకి? అప్పుడు గవర్నమెంట్ అప్పట్లో మాకు ఫస్ట్ నేను ప్రైవేట్ బస్సులో చేసినప్పుడు 300 నెలకి 300 నుంచి మీరు రిటైర్డ్ అయ్యడానికి మీ జీతం ఎంత అయింది? నాకు రిటైర్డ్ అయ్యడానికి 50,000 దాకా వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు రిటైర్డ్? నేను రిటైర్డ్ అయ్యి 5వ సంవత్సరం అయిపోయింది. 6వ సంవత్సరం ఎంప్లాయీగా ఆర్టీసీలో 30 సంవత్సరాలు చేశాను. 89 నుంచి 2019 రిటైర్డ్ ఏప్రిల్. మనకి కండక్టర్ అనగానే చిల్లర గుర్తొస్తుంది కదా. మనం ఇప్పుడు బస్ ఎక్కాలంటే చేంజ్ అనేది కంపల్సరీ మీరు పెట్టుకొని రావాలి అని ఆ మాటలు మనం వింటూ ఉంటాం బస్ ఎక్కినప్పుడు. ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేశారా ప్రయాణికులతో? చేసాము. పాపం వాళ్ళ కాడ కూడా చిల్లరలు ఉండవు, ఎవరి కాడ కూడా ఉండవు. ఎందుకంటే విదేశీ రూట్లల్లో చిల్లర అప్పట్లో ఫస్ట్ 12 పైసలు 18 పైసలు అట్లుంటాయి మా ఛార్జీ. మళ్ళీ తర్వాత 80 పైసలు అట్లుంటాయి. ఇక 80 పైసలు ఎవరు తెచ్చుకుంటారు? రూపాయి ఇచ్చేటోళ్ళు. అట్లా ఒక స్టేజీలో 10 మంది ఎక్కారు అనుకోండి, 80 పైసలు టికెట్లు, మనిషికి 20 పైసలు చిల్లర ఇవ్వాలి. అప్పటి ట్రెండ్ లో మీరు పైసలతో స్టార్ట్ అయ్యింది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వచ్చింది అన్నమాట. అయితే అప్పుడు కూడా మా ప్రయాణికులు మంచిగానే సహకరించారు. ఏంటి వాళ్ళు సరే చిన్న సమస్యలు ఉన్నా ఎడతీరు ప్రయాణికుల వల్లనే కాదు నాకు జీతాలు వచ్చేది. కాబట్టి చిన్న ఏదైనా వచ్చినా వాళ్ళు మాకు సహకరించారు, మేము వాళ్ళకి సహకరించారు. పండగలప్పుడు కూడా బాగా రష్ గా ఉంటాయి కదా. పండగలప్పుడు కూడా బాగా రష్. మీకు వాళ్ళల్లో ముఖ్యంగా లేడీస్ బాగా రష్ ఉన్నప్పుడు మీరు వెళ్ళి టికెట్స్ తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా. వాళ్ళు కూడా మేము టికెట్ కొట్టడానికి ఆ దారికి ఈ దారికి తిరిగేవాళ్ళం. తిరిగేటప్పుడు కూడా వాళ్ళు కూడా ఒకరికొకరు అప్పట్లో ఆటోలు ఎన్నుకోలేదు. విలేజ్ రూట్లలో ఆటోలు లేవు, ఒక బస్సే ప్రయాణం. కాబట్టి 1, 2, 3 స్టేజ్లు దాటితే ఇక సీట్లు ఉండకపోయాయి. 2 స్టేజ్ల వరకే సీట్లు ఉండేవి. 3వ స్టేజ్ కన్నా స్టాండింగ్ ఒక 56 సీట్లకి 120 మంది అట్లా ఎక్కేటోళ్ళు. అయినా సరే అంత రష్లో కూడా మేము ఆదరికి ఇద్దరికి తిరుగుకుంటే టికెట్లు కొట్టేటోళ్ళం. ఎవరు కూడా మమ్మల్ని ఏంది ఇట్లా నెట్టుకుంటూ పోతున్నారు అంటే అనేవాళ్ళు కాదు. ఎందుకంటే టికెట్లు కొట్టాలి, ఇష్యూ చేయాలి కదా. అందువల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోయేది అన్నమాట. ఒక బస్ కి 56 మంది పడతారు అంటున్నారు కదా. ఇప్పుడు 56 మంది ఎక్కే బస్ కి 120 మంది ఎందుకు ఎక్కుతున్నారు? మీరు ఎందుకు ఎక్కనిస్తున్నారు అనేది? ఎందుకు ఎక్కనిస్తారు అంటే బస్సుల సౌకర్యం ఒక రూట్కి ఎట్లుండేది అంటే 1-2 బస్సులే ఉండేవి. కొద్దిగా ఇబ్బందులే ఉంటుండే. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది రష్ ఎక్కువయ్యి ఇప్పుడు కొంతమంది సెల్లు చూసుకుంటారు. యాక్సిడెంట్ అంటే అది రోడ్డు సేఫ్టీ బాగానే ఉందిలే, కానీ డ్రైవింగ్ ఎవరి నుంచి ఎటు వస్తారో ఎవరు అర్థం కాదు. కొంతమంది ఏం చేస్తారు, ఇతను డ్రైవర్ గారు వస్తారు మంచిగా పోతున్నారు సార్, సడన్గా ఎవరు ఒకళ్ళు వచ్చి ఇటు అడ్డం తిరగటం, ఇట్లా కొన్ని జరుగుతుంటాయి. ట్రాఫిక్ అంటే ఇప్పుడు అంతా రష్ ఎక్కువైపోయింది, ప్రతి ఊర్లో కూడా బండ్లు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మీరు చేసిన
డ్యూటీ ఏదైతుందో డ్రైవర్ గారితో మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? డ్రైవర్ గారికి మాకు మంచి సంబంధం మీ ఉంది. టైంలో ఎందుకంటే ఎంతమంది డ్రైవర్లు మారారు? మాకు మంచిగా నేను ఏ డ్రైవర్ తో డ్యూటీ చేసినా మంచిగా ఉండేటోళ్ళం, ఒక ఫ్యామిలీ లెక్క. ఫ్యామిలీ లెక్క ఉంటుంది. ఎందుకంటే దిగేంతవరకు ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళం. ఫ్రెండ్లీ. ఇప్పుడు మనం పండగలకైనా ఫంక్షన్లకైనా బస్సులో ప్రయాణిస్తూ ఉంటాం, కానీ వాళ్ళు పాపం వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానివ్వండి ఏవైనా కూడా వదిలిపెట్టి డ్యూటీకి వస్తుంటారు. అలాంటి అనుభవాలు మీకు ఎదురయ్యా? ఎప్పుడన్నా లీవ్స్ దొరకపోవడం, మీ ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్స్ అటెండ్ అవ్వ? ఇప్పుడు మాకు పండగలు ఇవన్నీ మాకు వారానికి ఒక ఆఫ్, ఆ రోజు పండగ అయినా ఉండాలా లేకపోయినా ఉండాలి. ఇక పండగ నాడు కూడా డ్యూటీలు చేసేటోళ్ళం. నైట్ డ్యూటీలు కూడా చేసేవాళ్ళం. నైట్ షిఫ్ట్లు చేసేటోళ్ళం. స్పెషల్ ఆప్లని ఉదయం 5 గంటలకు ఎక్కితే నైట్ 8 గంటలకు అటు దిగుతాం. స్పెషల్ ఆప్ మరుసటి రోజు సెలవు ఉండేదాన్ని. మీకంటూ స్పెషల్ డేస్ ఉంటాయి కదండి, ఇప్పుడు కండక్టర్ డే, డాక్టర్స్ డే, అలా డేస్ వచ్చినప్పుడు ఏమన్నా సెలబ్రేషన్ కానీ అలాంటి ఏమన్నా చేసేవాళ్ళ డిపార్ట్మెంట్, ఆర్టీసీ అలాంటి ఏం లేదు? మీరు వెళ్ళారా, డ్యూటీ చేసుకున్నారా, తిన్నారా, ఇంటికి వచ్చారు? మనం ప్రయాణం అంటే గుర్తొచ్చేది యాక్సిడెంట్స్. అలాంటి ఏమన్నా మీ జీవితంలో ఫేస్ చేశారా? మీరు ప్రయాణించే బస్సులో ఎప్పుడన్నా యాక్సిడెంట్స్ అవ్వడం కానివ్వండి? మా అదృష్టం ఏంటంటే ఏనాడు ఒక 30 సంవత్సరాల సర్వీస్ లో ఏదో ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి అంతే తప్ప మేజర్ చిన్న ఒక 3-4 అంతే. ఏనాడు కూడా పెద్ద మేజర్ ఇలాంటి మంచిగా సేఫ్ పోయినాం, సేఫ్ ఇంటికి వచ్చాం. ఏనాడు కూడా మా డ్రైవర్ గారు కానీ నాకు కానీ దెబ్బలు తగిలేంత యాక్సిడెంట్ అయితే లేవు. ఏదో చిన్న ఏదో ఒక దేనికన్నా ఒక దానికి ఆటో కానో ఒక లారీ కానో చిన్న డ్యామేజ్ చిన్నవి తప్ప పెద్ద అయితే. మీరు ఎంతవరకు చదువుకున్నారు? 10 వరకు. 10 వరకు. ఇప్పుడు కండక్టర్ కావాలని మీ ఫ్యామిలీ మిమ్మల్ని ప్రోత్సహించిందా, లేకపోతే మీకే ఈ జాబ్ మీరు సంపాదించుకున్నారా? నేను కండక్టర్ అవుతానని నేను కూడా అనుకోలేదు. 10th 2 సబ్జెక్టులు పోయినప్పుడు ఏం చేశానంటే మా నాన్నకి తెలిసిన ఓనర్ గారు తులూరు రామనాథన్ గారు అని, ఆయన కొడుకు మోహన్ రావు గారు ఖమ్మంలో బస్సు నడుపుతుండు. వాళ్ళ నాన్నగారి దగ్గర మా నాన్న పాలేరు చేశాడు. పాలేరు అంటే జీతగా. ఆ అభిమానంతో నేను కూడా సత్తుపల్లి వాళ్ళది. వాళ్ళకి ఎప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నా మా నాన్నని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ వ్యవసాయం పనులు అయిపోయిన దాకా ఉంచుకొని పంపించేటవాళ్ళు. అదే అభిమానంతో పూర్తిగా 2-3 సంవత్సరాలు ఆడికే ఫ్యామిలీ షిఫ్ట్ చేసినాం. ఒక 3 సంవత్సరాలు షిఫ్ట్ చేసి ఆసామి గారి ఇంటి ఎదురుగానే గవర్నమెంట్ స్కూల్ ఉంది 10వ తరగతి వరకు. నన్ను అందులో జాయిన్ చేశారు. అది ఇల్లు, ఇది స్కూల్. రోడ్డు మధ్యలో రోడ్డు అవతల స్కూలు, రోడ్డు అవతల వారి ఇల్లు. ఇక నాకు అందులో ఉంటుకుంటూ మా నాన్న జీతం చేసేటప్పుడు మా అమ్మ కూడా వాళ్ళతో పాటు ఉండేది. సెలవులు వచ్చినాయి. అప్పుడు వాళ్ళు ఇక్కడ బస్సులు నడుపుతున్నారు. వాళ్ళు మొదటి నుంచి కూడా ప్రైవేట్ బస్సులు జగ్గాపేటలో ఖమ్మంలో తిప్పేవాళ్ళు. ఇక 10th ఫెయిల్ ఏం చేయాలి నేను ఇప్పుడు అని ఆలోచించి ఆయన దగ్గర పోయినా. బాబు గారు అంటే ఏందిరా అంటే, నేను మీ బస్సు మీద కండక్టర్ చేస్తాను. ఇక అదే ఫస్ట్ టైం. సరే కండక్టర్ వద్దులే కానీ చెకింగ్ టికెట్లు 2 ఉంటారుగా కండక్టర్లు, వాళ్ళెమ్మడి తిరుగు, వాళ్ళు టికెట్లు మంచిగా కొడుతున్నారో లేదో చెక్ చేయని చెప్పి నువ్వు పో అన్నాడు. వాళ్ళెమ్మటి ఉండి మంచిగా టికెట్లు కొడుతున్నారా, ఏమన్నా టికెట్లు డబ్బు తీసుకుంటున్నారా అని వాళ్ళ మీద సూపర్వైజర్ పెట్టాడు వాళ్ళు. సరే వాళ్ళెమ్మటి ఉండి టికెట్లు కొట్టడం నేర్చుకుంటూ వాళ్ళు మంచిగా టికెట్లు కొడుతున్నారా లేదు, డబ్బులు తీసుకుంటున్నారా చూసి ఉండిపోయాడు. అట్టా ఒక 4 నెలలు ఫ్రీ, జీతం లేదు ఫ్రీ. అంటే నాకు టిఫిన్ వెళ్ళేది, ఇంటికా నుంచి వాళ్ళు టిఫిన్ పెట్టి ఇచ్చేటోళ్ళు, ఇంటికా నుంచి భోజనం చేసేటోళ్ళు. అట్లా ఒక 4 నెలలు చేశారు. 4 నెలలు చేసిన కండక్టర్ సిక్ అయ్యాడు. కండక్టర్ లేడు. ఎరా నువ్వు చేస్తావు అన్న. ఆ చేత బాబు గారు అన్న. నువ్వు సరే పో అని చెప్పాను. అక్కడ నుంచి నేను స్టార్ట్ చేశాను. మీ గవర్నమెంట్ జాబ్ ఎలా వచ్చింది? నేను ప్రైవేట్ అప్పుడు మదర్లో చేస్తానని చెప్పాను కదా.
అప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో నేషనల్ మొత్తం జాతీయం ప్రైవేట్ బస్సులన్నీ జాతీయం చేయాలని చెప్పి ఇది చేశాడు. చేసినప్పుడు అప్పుడు ఏమైంది, అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కదా, తెలంగాణ అప్పుడు ఏమైందంటే అప్పుడు డివిఎం అని ఉంటాడు, ప్రతి జిల్లాకు ఒక డివిఎం గారు అని ఉంటుంది, డివిజనల్ మేనేజర్. ఇప్పుడు ఖమ్మం డివిజన్ లో మదిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మనుగూరుకి ఒక్కొక్క డిపోకి ఒక్కొక్క డిఎం గారు ఉంటాడు. ఆ 6 డిఎంలకి పెద్ద డివిఎం గారు. అప్పుడు డిఎం గారు ఉన్నప్పుడు ఆయన గారితో ఏం చేశారంటే ప్రతి ఈ జిల్లాలో ప్రైవేట్ బండ్లు ఎన్ని ఉన్నాయో వాళ్ళ అందరి దగ్గర పోయి వాటిలో చేసే బస్ కండక్టర్ల దగ్గర పోయి మొత్తం వాళ్ళ పేర్లు ఎన్రోల్ చేస్తున్నారు ఇవన్నీ రాసుకొని రమ్మని చెప్పి పర్సనల్గా డివిఎం గారినే పంపించారు బస్సు గారు. అప్పుడు కృష్ణమూర్తి గారు అని డివిఎం గారు. అయితే మెదర్లో పాత బస్ స్టాండ్ ఉంది, ఆ పాత బస్ స్టాండ్ పక్కన మేము అప్పుడు ఇల్లూరు మోటమర్రి అని బస్సు మా సర్వీసు మధ్యాహ్నం ఉంటాయన్నారు. అప్పుడు ఒక ఎంత గంటన్నర 2 గంటల టైం ఉంది మాకు. భోజనం చేసి అటు కూర్చొని మాట్లాడుకుంటాను బస్సులో కూర్చొని. ఈ లోపల దవా డివిఎం గారు ఇంకొక వాళ్ళ పర్సనల్ ఒక 3-4 ఉంటారు రాసుకుని పెట్టారు. వాళ్ళు బస్ ఎక్కారు. బస్ ఎక్కితే మాకు తెలియదు కదా డివిఎం గారు అని. ఎవరు సార్ అంటే ఇట్లా మేము ఆర్టీసీ సంబంధించి డివిఎం గారు మీకు తోటి మాట్లాడదామని వచ్చాను, మీ పేర్లు ఏం రాసుకుందామని వచ్చాను చెప్పాను. సరే అని చెప్పి వాళ్ళు కూర్చున్నారు, మేము కూర్చున్నాం. నా పేరు, డ్రైవర్ గారి పేరు, క్లీనర్ పేరు ఇవన్నీ రాసుకున్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు అని చెప్పి అవి కూడా రాసుకున్నారు. రాసుకొని చెప్పి ఇక వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఒకరోజు ఇక ఇంటర్వ్యూ పిలిచారు. ఎగ్జామ్ లేకుండా ఏం లేదు అప్పుడు మా ఎగ్జామ్ ఏం లేదు. పిలిచారు. టీఎం గారు తీసుకున్న లిస్ట్ అంతా పక్కన ఉంది వాళ్ళ దగ్గర. ఆ ఓనర్లు మేము అట్లా కూర్చొని మాట్లాడు. సేమ్ వాళ్ళు అడిగిన వాటికి మేము చెప్పిన వాటికి అన్ని సరిపోయింది. సరిపోయిన తర్వాత ఒక 10 రోజులు మొత్తం అయిపోయిన తర్వాత ఒక 4 రోజులకి ఫిజికల్ టెస్ట్లు కూడా చేశారు. అంటే డ్రైవింగ్ మీరు ఎలా చేస్తున్నారు ఓన్లీ మాట్లాడుకున్నారు. ఒక 4 రోజుల తర్వాత లిస్ట్ పెట్టారు, సెలెక్ట్ అయినట్టు. ఇక డ్యూటీ జాయిన్ అయిన ముందు వరంగల్ ట్రైనింగ్ ఉండేది మాకు. ఒక 4 రోజులు ట్రైనింగ్ ఇప్పించారు అక్కడ. 1 రోజులు టికెట్లు ఎట్లా కొట్టాలా ఎట్లా మరి ట్రైనింగ్ వరంగల్లో ట్రైనింగ్ ఇచ్చారు ఒక 4 రోజులు. వచ్చిన తర్వాత ఖమ్మం వచ్చిన తర్వాత ఇప్పుడు 100 మంది ఉన్నాం అనుకోండి. ఆ 100 మందిలో ఈ ఆర్డీఓలకి 10 మంది 15 మంది టైలాట్ చేశారు. మరి ఒక డిపోలో ఉంటారుగా, ఈ ఉన్న 100 మందిని తీసుకున్నారు. 100 మంది అంటే ఈ ఆర్డీఓలో పంచాలి. ఇక నా వంతు వచ్చింది, అందరిది అయిపోయింది, నా వంతు వచ్చింది. వచ్చిన తర్వాత నువ్వు ఏ డిపో పోతావు అన్నారు. అంటే మిమ్మల్ని అడిగారు డిపోలు కూడా కొంత. ఎందుకంటే ఇప్పుడు ఏ డిపో ఏ ఏరియాలో చేసినా వాళ్ళకి ఆ రూట్లో అవగాహన ఉంటాయి కాబట్టి అటు పోయేటోళ్ళు. అంటే మన డిపో మనం తీసుకోవచ్చు అంటే అడిగారు. అడిగితే సార్ నేను మదర్ పోతా సార్ అన్న. ఎందుకు అన్నాడు. సార్ నేను అక్కడ చేసాను సార్, ఆ రూట్లో నాకు తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను పోతానంటే. అదేందా అందరు ఖమ్మం కోరుకుంటే నువ్వు మదర్ ఎందుకు పోతున్నా అంటాను. నేను అటు చేశాను కాబట్టి, అంటే మదర్ ఇక్కడ కూడా చేసాను కదా, ఇక్కడ 2 రూట్లే చేశాను సార్, అక్కడైతే మొత్తం తిరిగాను చెప్పంటే. లేదు నువ్వు ఖమ్మం అని చెప్పి ఖమ్మంలో ఖమ్మం వేసాను. అయిపోయింది. ఆదివారం నాడు డ్యూటీ, ఫస్ట్ డ్యూటీ ఆదివారం. నేను పుట్టింది ఆదివారం, ఫస్ట్ డ్యూటీ కూడా ఆదివారం, గవర్నమెంట్ జాబ్. ఇప్పుడు మీరు ప్రయాణికులు వాళ్ళ స్టాప్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మర్చిపోతుంటారు, డ్రైవర్ గారు కానీ మీరు కానీ. మీరు ముందు మీకే చెప్తారు, మేము పిలుస్తాం. సడన్ గా మర్చిపోయి ఆపకుండా వెళ్ళి తిట్లు తిన్న రోజు కూడా అలాంటి. ఎందుకంటే ఆల్రెడీ మాకు తెలుసు మీ కుటుంబం ఎంత మీకు సపోర్ట్ చేసేది మీ జాబ్ కి. నైట్ డ్యూటీలు చేసేది, అలసిపోయి వస్తే. అంటే మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఇది మానేద్దాం వద్దు ఈ జాబ్ అని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారు? మంచి సంతోషంగా చేసుకున్నారు. ఎందుకంటే మానేస్తే మళ్ళీ వేరే చేసుకోవడానికి ఏం లేదు. నేను చదివింది 10, ఏ ఉద్యోగం చేయగలుగుతా? మీకు అందులో ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అందులో ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే చెకింగ్ గవర్నమెంట్ జాబ్
మానేసుకోలేను అనుకుంటాం. మానేసుకోలేమా? ఏనాడు కూడా డ్యూటీ ఎగ్గొట్టలేదు, ఏనాడు కూడా డ్యూటీలు ఎగ్గొట్టలేదు. నాకు జ్వరం వచ్చిందని ఏదో పనిలోనే సాకు చెప్పి లీవులు తీసుకోలేదు. ఎప్పుడన్నా కౌంటింగ్ లో ఇష్యూస్ వచ్చాయా? ఎప్పుడన్నా కౌంటింగ్ మనీ ఇవన్నీ తెలియక అలాంటి అంటే 1-2-3 సార్లు చూసుకుంటాం కాబట్టి ఏం కాదు. అక్కడ క్యాష్ తీసుకున్న ఆయన కూడా ఆయన నా లెక్కకి ఆయన లెక్క టాలీ కావాలి, అయితేనే క్యాష్ తీసుకుంటారు. మీకు ఎంతమంది పిల్లలండి? మొత్తం 5 అమ్మాయిలు, 1 అబ్బాయి. 5 ఆడపిల్లలు. 5 ఆడపిల్లల్ని అప్పట్లో కండక్టర్ జాబ్ చేసుకుంటూ మీరు ఎలా పోషించేవారు? ఆడపిల్లగాల పెళ్ళిళ్ళు కూడా మా చుట్టబంధువులకే ఇచ్చారు. ఒక పెద్ద అమ్మాయిని తప్ప ఆడపిల్లగాల చుట్టబంధువులకి ఇచ్చుకున్నాం. కట్నాలు కూడా ఏమవుతుంది ఇవాళ. అందరిని కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించారు. గవర్నమెంట్ ఎందుకంటే ప్రైవేట్లో చదివించే స్తోమత లేక మంచిగా చదివారు. కానీ లాస్ట్లో ఒక మైనస్ వల్ల వాళ్ళ చదువు లాగింది. సర్లేక అయినా పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళ భర్తలు కూడా మంచిగా, కట్నాలు కూడా ఏమంత పెద్దగా తీసుకోలేదు. ఇప్పటికి కూడా మా పిల్లగాళ్ళు నాకు అది కావాలన్నా ఇది కావాలన్నా అని చెప్పి ఏనాడు కూడా ఇంటికి వచ్చి డిమాండ్ చేయలే. అల్లులు కూడా ఏనాడు కూడా నాకు అది పెట్టి ఇది పెట్టు, మీ నాన్నకాడికి పోయి 1000 రూపాయలు అడగరా, 2000 రూపాయలు అని కూడా అడిగిన పాపని పోవాలి. పాపం వాళ్ళందరూ మంచోళ్ళే. కష్టం అర్థం చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. నా కాడ ఏముంది కూడా వాళ్ళకి తెలుసు. అంటే మన పనిని ఇష్టపడి చేస్తే ఎప్పటికి కష్టం అనిపించదు. మీ లైఫ్ అలా గడిచిపోయింది. ₹1 కోసం 3 నెలలు సస్పెండ్ అయ్యాను. ₹1 అప్పుడు క్యాట్ కార్డులోనే ఉంటాయి అన్నమాట. ₹4 టికెట్ కి ₹1 మైనస్. ₹1 ప్రయాణికులు ఇవ్వటం మర్చిపోయారా? అది అప్పుడు చిల్లర ఉండేది కదా, ₹2 బిల్లలు ఉండేవి, ₹1 బిల్లు. అయితే ఒకడు ₹4 టికెట్ తీసుకుంటూ, ఇంకోటి పక్కన క్యాట్, అప్పుడు పక్కన క్యాట్ కార్డు అనుకుంటే మరి ₹3 ఇచ్చిన చూడ, ₹4 ఇచ్చిన చూసి చేసి ₹3 టికెట్ ఇచ్చారు. వాడికాడ క్యాట్ కార్డు లేదు, చెక్ బండి, చెక్కింగ్ బండి. ₹1 నేను ఫ్రాడ్ చేసిందని 3 నెలలు నన్ను సస్పెండ్ చేశారు. ₹1 అంత ఇదిగా ఉండేది అన్నమాట ఆర్టీసీ రూల్స్. ₹1 3 నెలలు సస్పెండ్ చేసి 2 సంవత్సరాలు ఇంక్రిమెంట్ పోస్ట్ పోన్ చేశారు. ఎందుకంటే ₹1 మీరు అంటే నేను అక్కడే చెప్పా, టైం ఇవ్వలేదా? ఇప్పుడు అక్కడ మీ మిస్టేక్ లేదు కదా? లేదు, ఆయన వాళ్ళు అవతల ప్యాసింజర్ చెప్పిందే వేదం, ప్యాసింజర్ చెప్పింది వింటారు తప్ప మేము చెప్పింది. ప్యాసింజర్ ఏది చెప్తే అదే రాస్తారు. అక్కడ నేను కూడా చెప్తున్నా, సార్ లేదు సార్ ఇట్లా జరిగిందని, లేదు అని చెప్పి రాశారు. అట్లా ఒకే ఒకసారి అట్లా జరిగింది. శాలరీ అంటే హాఫ్ శాలరీ ఇస్తారు. ఇక అదొకటి సంఘటన. నా 30 సంవత్సరాల సర్వీసులో అదొకటి అయింది. దానివల్ల అయితే మనకి బ్యాడ్ అనేది ఒక్కసారన్నా ఏదో జరుగుతుంది. ఆర్టీసీలో అన్న తర్వాత డ్రైవర్ కి, కండక్టర్ కి, ఆర్టీసీలో ప్రతి ఎంప్లాయీకి కూడా ఏదో చిన్నవి జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు దిగిపోయే టైం కల్లా ఏదో ఒక 4-5 సంఘటనలు జరుగుతాయి. మీరు ₹1 వల్ల జాబ్ 3 నెలలు సస్పెండ్ చేశారు అన్నారు కదా, మళ్ళీ తిరిగి ఇదే డిపోలో వేసారా, వేరే డిపోకి చేంజ్ చేశారు? అసలు సస్పెండ్ అయితే వేరే డిపో మారుస్తారు. నేను సస్పెండ్ అయిన తర్వాత సర్క్యులర్ ఇచ్చింది, ఏమని ఏ డిపోలో అయితే సస్పెండ్ అవుతారో ఆ డిపోలు ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ నుంచి వచ్చింది, ఎండి ఆఫీస్ నుంచి వచ్చింది. నా అదృష్టం ఏంది, నేను అదే నెలలో కావటం, మళ్ళీ నాకు ఫస్ట్ డ్యూటీ కూడా ఖమ్మంలో ఇవ్వటం నాతోటే స్టార్ట్ అయింది. మళ్ళీ ఫస్ట్ డ్యూటీ మళ్ళీ ఖమ్మంలో. అదొక చరిత్ర అన్నమాట, నాతోటే ఫస్ట్. అట్లా మళ్ళీ మీకు రెండోసారి కొత్త జాబ్ వచ్చినట్టు అనిపించింది? ఇప్పుడు రిటైర్డ్ అయ్యేటప్పుడు మీకు ఏదో ఒకటి అవార్డులు వస్తే, అచీవ్మెంట్ అవార్డులు అనేసి అలాంటి మీటింగ్ పెట్టి సన్మానం చేస్తారు. మా గురించి చెప్తారు, మేము మా సంస్థ ఏం చేసిందని అడుగుతారు, సంస్థ మాకు మంచి చేసిందని చెప్తాం. వాళ్ళు ఇట్లా చేశారని వాళ్ళు చెప్తారు. 2 పూల దండ వేసి ఫోటోలు పెట్టి సన్మానం చేసి రీసెంట్ గా అవుట్ సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగాలు పడ్డాయి కదా? అవి పడ్డాయి కానీ ఇంకా ఇక్కడ ఇంటర్వ్యూ చేసేలా కానీ మరి ఇంకా రాలా, అవి మనకి తెలియదు. దానికి పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు.
బేసిక్ అయితే 10th అయినా కూడా డిగ్రీ కూడా అప్లై చేస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగాలు లేవు కదా, ఏదైనా గవర్నమెంట్ జాబ్ మనకు ఒక హోదా ఉంటది అనే ఉద్దేశంతో అప్లై చేసుకుంటున్నారు. వృత్తి ఏదైనా కూడా చదువు అనేది ఉంది కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాన్ని గౌరవించి వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. సో చూసారు కదా, మనం ఈ రోజు ఆర్టీసీ రిటైర్డ్ కండక్టర్ తో మాట్లాడాం. ఆయన అనుభవాలు, ఆయన కష్టాలు, ఫ్యామిలీ ఇబ్బందులు అన్నీ మనతో షేర్ చేసుకున్నారు. ఆయన టైంని మనకి కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మరిన్ని రిటైర్డ్ ఎంప్లాయీస్తో నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్. థ్యాంక్ యూ.